ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఆది మధ్యంత రహితుడు, వేద వేదాంత వేద్యుడు, ఆ గర్లకంఠుడు, ఆ జంగమయ్య, ఆ భిక్ష సంచారి, ఆ పశుపతి నాథుడు అయినటువంటి ఆ సదాశివుని, ఆ బోళాశంకరుణ్ణి శివాలయంకు వెళ్ళినప్పుడు ఖచ్చితముగా ముందు మనం దర్శనం చేసుకోవాల్సింది ఎవరో తెలుసా మీకు? నందీశ్వరుణ్ణి. మనసులో ఉండే కోరిక నందీశ్వరుడు చెప్పినట్టయితే చాలు, ఆయన సదాశివుడికి చేరవేస్తాడు. శివాలయంకు వెళ్ళినప్పుడు ఖచ్చితముగా నంది కొమ్ముల మధ్య నుంచి ఆ సదాశివుణ్ణి మనం చూస్తామని మీకు అందరికీ తెలుసు. నంది వేదధర్మ స్వరూపము, మనలో ఉండేటువంటి పశుతత్వానికి నిదర్శనం. కొమ్ములు పట్టుకొని వెనుక తోక వైపు చెయ్యి పెట్టి కొమ్ముల మధ్య నుంచి స్వామిని చూస్తూ, స్వామి కైలాసపతి సదాశివ, బోళా శంకరుడా, నీలకంఠుడా, మృత్యుంజయుడా, సదాశివ, అరుణాచల శివ అంటూ ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, నేను నాలో ఉండేటువంటి పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను, అందరికీ మంచి చేస్తాను, న్యాయబద్ధంగా ఉంటాను, ఖచ్చితముగా అవినీతికి పాల్పడను, చేతనంత వరకు ఇతరులకు సహాయం చేస్తాను, నీతి తప్పను, న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతాను స్వామి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు స్వామి, నా మనసులో ఉండే కోరిక బలపరచు స్వామి అని న్యాయబద్ధమైనటువంటి కోరికలు కనుక సదాశివుని నందీశ్వరం ద్వారా ప్రార్థించినట్టయితే ఖచ్చితముగా ఆ బోళాశంకరుడు కదా మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. సో ఖచ్చితముగా అవినీతికి పాల్పడకుండా ధర్మబద్ధముగా న్యాయబద్ధముగా గనక మనం ఆ శివుని పూజించినట్లయితే 100కి 100 పాళ్ళు నందీశ్వరుని ద్వారా మన కోరిక ఖచ్చితముగా ఆ శివుడు వింటాడు, బలపరుస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.